రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రమేష్ గారు రమేష్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రవికుమార్ గారు, నీళ్ల విషయంలో రాజకీయ రగడ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది, దాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ వాదన ఒకలా ఉంది, బీఆర్ఎస్ వాదన ఒకలా ఉంది. మొత్తం మీద మీ వర్షన్ ఏంటి? ఈ రెండు పార్టీలు కూడా నేను గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కావచ్చు, అంతకుముందు 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కావచ్చు, ఈ రెండు పార్టీల పాలనలో గోదావరి ఇప్పుడు చెప్పారు దత్తాత్రేయ గారు, ఎంతైతే తెలంగాణలో 750 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా ఏదైతే ప్రవహిస్తుందో అదేవిధంగా అంతే మొత్తంలో తెలంగాణలో కూడా కృష్ణా నది ప్రవహిస్తుంది. ఈ రెండు నదుల పైన ఎంతైతే నీటిని మనం వాడుకోవచ్చు, అంటే మనం ఎత్తులో ఉంటాం కాబట్టి ఎక్కువ కిలోమీటర్లు ప్రవహించినప్పటికీ కూడా మనం వాడుకునే నీటి వాటా తక్కువ. అయితే దాన్ని ఎత్తిపోతల లాంటి పథకాలు, ప్రాజెక్టులు ఎత్తిపోతల లాంటి పథకాలు పెట్టుకుంటే, ప్రాజెక్టులు కట్టుకుంటే ఎక్కువ నీటి వినియోగం చేసుకోవచ్చు, లేదా అట్లీస్ట్ మనకు కేటాయించినంత వాటర్ ని కూడా మనం వాడుకోవచ్చు. మీకు విషయం తెలుసా, గత 10-20 సంవత్సరాలుగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కావచ్చు, గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ కావచ్చు, వీటి ద్వారా మనకు ఎంతైతే నీటి వాటా ఉందో, మనకు కేటాయించినటువంటి నీటి వాటాని మనం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం అనేది అక్షర సత్యం. దీన్ని ఎవరు వ్యతిరేకించలేరు. అది తెలిసి రమేష్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్పగలరు. అయితే దీనికి సంబంధించి ఇట్లా వాడుకోవడానికి ఏమేం ప్రాజెక్టులు చేపట్టాలా, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేపట్టాలా, గ్రావిటీ ద్వారా ఎంత మనం నీటిని వాడుకోవచ్చు, ఎత్తిపోతల ద్వారా ఎక్కడెక్కడ మనం వాడుకోవచ్చు అనేది సమగ్రమైన అవగాహన ఈ రెండు పార్టీలకు 20 సంవత్సరాల కాలంలో లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కట్టిరు, కాళేశ్వరంలో అక్కడ కూడా చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి మేధావులు, ఇంజనీర్లు చాలా సార్లు చెప్పినారు. అది చిన్న చిన్న తప్పులా, పెద్ద తప్పులా, సరే దాని వివరాల్లో మనం అనేక సార్లు డిస్కషన్ చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే స్వార్థం అనేది వస్తుందో, స్వార్థం అంటే ఈ ప్రాజెక్టుల ద్వారా దాంట్లో నుంచి మనం డబ్బులు దండుకోవచ్చు, ఎంతోకొంత మనం బ్రతకవచ్చు, మన పార్టీలు బ్రతకవచ్చు, మన క్యాడర్ను బ్రతికించుకోవచ్చు అనే ఒక స్వార్థం ఎంటర్ అవుతుందో, ఆ స్వార్థం ఎంటర్ అయినప్పుడు ఈ ప్రాజెక్టుల ద్వారా అనేది ఒకటేంటంటే పేరుకి సాగు త్రాగు నీరు ఇస్తాము ఈ ప్రాజెక్టులని చెప్పుకోవడం ఒకటైతే, అంతర్లీనంగా దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా డబ్బులు దండుకోవచ్చు, డబ్బులు మనకు వస్తాయి అనే అది తప్పితే మేజర్ గా అది తప్పితే వేరే ఇంకేం లేదు. ఒకవేళ నిజంగానే సాగు త్రాగు నీరు ఇవ్వాలని ప్రాజెక్టులు కట్టాలనుకుంటే వీళ్ళు ఎప్పుడో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు ఇంత డబ్బు వేస్ట్ చేసుకోకుండా రకరకాలు కట్టుకోవాలి. ఇంకో విషయం, ఉన్న ప్రాజెక్టులో వాటిని కరెక్ట్ గా వాడుకుంటున్నారా అంటే అంతకుముందు బీఆర్ఎస్ కూడా కరెక్ట్ వాడుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా కరెక్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కృష్ణా నది పైన మక్తల్లో, మా నియోజకవర్గంలో మక్తల్లో తంగిడి గ్రామంలో కృష్ణా నది ఎంటర్ అవుతుంది. కృష్ణా నది ఎంటర్ అయిన తర్వాత ఆ తంగిడి గ్రామం నుంచి జూరాల దాకా పోయే ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాదాపు ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది తంగిడి నుంచి జూరాల ప్రాజెక్ట్ దాకా. అక్కడ నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో దాదాపు ఒక 11 చిన్న తరహా ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయి. 14 చిన్న తరహా ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మోటార్లు కావచ్చు, వాటికి సంబంధించిన పైప్ లైన్లు కావచ్చు, వాటి యొక్క మెయింటెనెన్స్ అంటే వాటికి ఆ మోటార్లను ఎప్పటికప్పుడు సెంటర్ ఆపరేషన్ సెంటర్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన వాటికి నిధులు కేటాయించాలన్నమాట. ఎంత జస్ట్ కొన్ని లక్షల్లో ఉంటుంది, కొన్ని ప్రాజెక్టులు ₹1 ఉంటుంది అంతే, 1-2 కోట్లు ఉంటుంది అంతే. వాటిని కూడా ఈ రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. రెండు బీఆర్ఎస్ హయాంలో కూడా నిర్లక్ష్యం చేసినాయి, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ మోటార్లు సగం ఈ చిన్న తరహా ప్రాజెక్టుల్లో, ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో దాదాపు ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఎంత లేదన్నా 5 నుంచి 10,000 ఎకరాల భూమి సాగవుతుంది. ఆ 5 నుంచి 10,000 ఎకరాల భూమి అట్లా 11 ప్రాజెక్టులకు కలిపితే దాదాపు ఒక 80 నుంచి 90,000 ఎకరాల భూమి సాగవుతుంది. ఈ 14 ఈ ఎత్తిపోతల లిఫ్ట్ లో చూస్తే నేను ఇక్కడ నుంచి చెప్తున్నా, కృష్ణ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి జూరాల వరకే చెప్తున్నా. వాటి నిర్వహణకి అయితే డబ్బులు కేటాయించాలో డబ్బులు కేటాయించట్లేదు, ఇంజనీర్లు పట్టించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వాటిని అసలు దండగా అయిపోయింది, ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. అంటే నేనేమంటున్నా, ఇక్కడ డబ్బులు రావు, నిర్వహణ పేరుతో బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళ కమిషన్లు రావు, ఇందులో నుంచి పెద్దగా వాళ్ళకి వచ్చేది ఏముండదు లేదు కాబట్టి నిర్లక్ష్యం తప్ప ఇంకా వేరే ఏం లేదు. రెండోది, జూరాల ఇప్పుడు ఏదైతే ఉందో జూరాల పైన ఆధారపడి ఉన్నటువంటి 2 మేజర్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల ప్రాజెక్టులు, ఒకటి వచ్చేసి భీమా, ఇక్కడ వచ్చేసి నెట్టెంపాడు. పోనీ ఈ రెండన్నా వాటి నీటిని ఇప్పటికే జూరాలలో వరద ప్రవాహం స్టార్ట్ అయ్యి దాదాపు 15-20 రోజులు అవుతుంది. ఆ 15-20 రోజుల ముందే అంటే
మనం దాన్ని లిఫ్ట్ ని ఆన్ చేసుకుని ఉంటే ఇప్పటికే భీమా నెట్టెంపాడు తద్వారా ఇంకా కిందికి కావాలంటే వాటికి సంబంధించిన చిన్న చిన్న ప్రాజెక్టులు ఎత్తిపోతలు ఉన్నాయి మధ్యలో, దాని తర్వాత కూడా ఉన్నాయి. వాటి అన్నిటికీ నీళ్ళు అందాయి. ప్లస్ విద్యుత్ అది ఉత్పత్తి కూడా జరిగేది ఇక్కడ లెఫ్ట్ కెనాల్ కింద నుంచి. వాటిని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిర్లక్ష్యం చేసింది, ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసింది. మేము పోయి కొంచెం అక్కడ గొడవ చేస్తే ఇప్పుడు తెలిసింది ఏంటంటే జూరాల గేట్ లో యొక్క రోప్ తెగిపోయింది. ఆ రోప్ తెగిపోయి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఆ ప్రాజెక్ట్ యొక్క మొత్తం మీరు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైనా చూడండి. జూరాల ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కెపాసిటీ 7 TMC లో ఉంటది, 7 TMC ఉంటది. నాగార్జున సార్ కంటే కూడా శ్రీశైలం కంటే కూడా చాలా తక్కువ. జూరాల తెగిపోయిన రోప్ తో పాటు అదేవిధంగా బేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదని చాలా విమర్శలు చేయట్లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేనేమంటున్నా అంటే నిర్లక్ష్యం ఏ విధంగా వహిస్తున్నారంటే ఇప్పుడు నువ్వు కొత్త ప్రాజెక్ట్ కొడంగల్ కి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఆ కొడంగల్ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేసిండో అది దానికి కూడా నీళ్ళు ఇక్కడ నుంచి పోవాల్సిందే, జూరాల నుంచి పోవాల్సిందే, జూరాల నుంచి తర్వాత భీమా అక్కడ నుంచి పోవాల్సిందే. అరే దానికోసమన్నా కనీసం జూరాలని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలా? దానికోసమన్నా మెయింటైన్ చేయాలంటే అట్లా కూడా చేస్తలేరు. మీరు జూరాల ప్రాజెక్ట్ ఒక్కసారి ఆ ప్రాజెక్టు డ్యామ్ ఎట్లా ఎక్కుతా ఉంటే, ఆ దారి ఎక్కుతా ఉంటే అన్ని గుంతలు ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే గుంతలు, దాని ప్రాజెక్ట్ అనడం కంటే ఏదో పాడుపడ్డ రోడ్ అనొచ్చు. అంత పాడుపడ్డ రోడ్డు ఇది ఇంతవరకు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా అంత పాడుపడ్డ రోడ్డు ఉండదు. ఆ బ్రిడ్జ్ మీకు వెళ్ళి పోతే మీరు కనీసం అది ఒక 2 కిలోమీటర్ల దారి పొడవు, ఆ 2 కిలోమీటర్లు కూడా మొత్తం గుంతలే ఉంటాయి. ఒక్కసారి కూడా రోడ్ వేసిన పాపాన పోలేదు, ఒక్కసారి కూడా మెయింటైన్ చేసిన పాపాన లేదు, ఒక్కసారి కూడా ప్రభుత్వాలు వాటికి నిధులు కేటాయించిన పాపాన పోలేదు, ఒక్కసారి కూడా అధికారులు వాటిని కరెక్ట్ గా ఇన్స్పెక్షన్ చేసిన ఇప్పుడు ఏమంటున్నారు 20 రోజుల నుంచి 20 రోజులు మాకు అప్పగించండి, మేము చేస్తాం. మరి మాకు అప్పగించి మీరు వదిలేసేయండి, మా అధికారం మీరు అధికారాన్ని మాకు ఇచ్చేసేయండి, మేము చేసుకుంటాం. రమేష్ గారు మీరు అధికారం రమేష్ గారు మీ వాదన అంటే 18 నెలల కాలంలో నేనేమంటున్నా ఒక చిన్న పాయింట్ చెప్పేసి వదిలేస్తా, తర్వాత ఆయనకి ఇవ్వండి. ఇట్లా కృష్ణా నది పైననే ఇంత నిర్లక్ష్యం, అందులో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఇంత నిర్లక్ష్యం ఉంటే ఇవి ఏ విధంగా మీరు దీన్ని సహేతుకంగా భావిస్తున్నారు? ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు రైతు సంబరాలు చేసుకున్నారు? కేవలం రైతు భరోసా ఇచ్చేసి రైతుకు సంబరాలు అయిపోతాయి అంటే నీళ్ళు అవసరం లేదా? నీళ్ళు వద్దా? నీళ్లు టయానికి వద్దా? అప్పటికే కొంచెం ఋతుపవనాలు ముందే వచ్చినాయని చెప్పేసి చాలా మంది విత్తనాలు వేసేసుకున్నారు. అంత ఆ కార్యక్రమం అయిపోయింది, విత్తనాల కార్యక్రమం వేసేసుకున్నారు. చాలా మంది పంట కోసం వెయిట్ చేస్తున్నారు. నీళ్లు లేవు, వర్షం లేదు, నీళ్లు లేవు. కనీసం ఈ నీళ్ళన్నా ఈ ఎత్తిపోతలు చితిక ఈ ఎత్తిపోతల పథకాలన్నిటిని అదే భీమా నెట్టెప్పటి వీటన్నిటికీ నీటిని ఎత్తిపోసింటే జూరాల నుంచి కొన్ని వేల ఎకరాలు ఇప్పటికీ ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదు. మా ప్రాంతాల్లో మక్తల్ నియోజకవర్గము గద్వాల ఈ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని వేల ఎకరాలలో విత్తులు వేసుకొని రైతులు సిద్ధంగా ఉంటే అవన్నీ ఎండిపోయే పరిస్థితి. ఎండిపోయినాయి కూడా ఇంత నిర్లక్ష్యంగా. ఏమండి ఒక నిమిషం ఆగండి సార్ ప్లీజ్, కొంచెం సీరియస్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రాకండి ప్లీజ్, ఏమనుకోకండి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. మా ప్రాంతంలో మంత్రి ఉన్నారు, మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి మొన్న మంత్రి అయినాడు. మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు మరి ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా కనీసం ఇన్ని వేల ఎకరాలు ఇప్పటికీ ఎండిపోయింది. 15-20 రోజుల నుంచి జూరాల నుంచి వాటర్ వృధాగా పోతున్నాయి కిందికి. మరి సరే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టు మేము చెప్తున్నట్టు మరి ఆంధ్రాకి ఏమన్నా నీటిని వదులుకోవాలనుకుంటున్నారా? అక్కడ ఏమన్నా వాళ్ళ గురువు గారికి ఏమన్నా అజ్జాలనుకుంటున్నారో ఒక ఆప్షన్ వస్తుంది, అది ఒక ఆరోపణ వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. బట్ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఆ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్ని వేల ఎకరాల్లో 10-15 రోజుల క్రితము 20 రోజుల క్రితము ఎన్ని వేల ఎకరాలు విత్తనాలు నాటుకున్నారు. ఆ విత్తనాలు నాటుకున్న తర్వాత వాటర్ లేదు, వర్షాలు లేవు, ఏం పరిస్థితి అనేది ఒక్కరు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన పాపాన పోలేదు. ఇవన్నీ కూడా రైతు సంబరాలు. ఆగండి సార్ ప్లీజ్, మీరు రైతు సంబరాలు ఆగండి సార్. రమేష్ గారు ఇట్లా అడ్డం మీరు రైతు సంబరాలు చేసుకున్నప్పుడు సిగ్గు అనిపించలేదా? మీకు సిగ్గు అనిపించలేదా? మీరు ఏం బీకిరని చెప్పేసి రైతు సంబరాలు చేసుకుంటారు, నాకు అర్థం కాదు. ఏం బీకిరని చెప్పేసి పంటలు పండించి మధ్యలో మీరు సీరియస్ విషయాలు మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ నా భాష
నా భాష మారిపోతుంది, నా భాష రవికుమార్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రవికుమార్ గారు మీరు ఒకటే నిమిషం కన్క్లూడ్ చేయండి. సీరియస్ మ్యాటర్. రవి గారు ప్రాంతంలో కృష్ణ మా గ్రామం కూడా పోతుంది, కృష్ణ మా గ్రామం కూడా పోతుంది. ఎన్ని వేల ఎకరాల్లో విత్తనాలు నాటుకుని రైతులు ఇప్పుడు మోసపడుతున్నారని తెలుసు. అరే మీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఓకే రవి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రవి గారు, రమేష్ గారు మొత్తం మీద మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది, ఇప్పటికీ 1 కాదు 2 కాదు దాదాపు అన్ని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు అనేది ఇక్కడ వాదన. ఎకరాల్లో భూమి సాగవుతుంది. ఓకే రమేష్ గారు, నేను అనేది 10 ఏళ్ల కాలంలో టిఆర్ఎస్ కు వత్తాసు పలికి వాళ్ళు ఏం చేస్తే దానికి సై అనుకుంటా మాట్లాడిన